నందిగామ నియోజకవర్గం వార్తల్లో ఎక్కువగా వినపడుతుంది. వినాయక చవితి సంబరాలు జరుగుతున్న ఆ పక్కనే మాంసాహారం సరఫరా చేసి ఏదో భోజనాలు ఏర్పాటు చేశారని. రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా ఇప్పుడు అలా అనిపించలేదు, కానీ రాజకీయాల్లో ఇంత మీనుగా ఆలోచిస్తారా? మీరిద్దరూ రాజకీయాల్లో ఉన్నందుకు నందిగామ నియోజకవర్గానికి ఏం చేశారు అంటే ఏం చెప్తారు? 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రికి చేసిన ఘనత దేనేని వెంకటరమణ గారు. లిక్కర్ మాఫియాకి సంబంధించి అలాగే ఇసుక మాఫియాకి సంబంధించి నడుస్తుందా అంత తీవ్రంగా? మీ హయాంలో మీరు చేయలేదా? ఇప్పుడు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎంపీతో సహకారంతో ఇద్దరు కూడా ఈ బెల్ట్ షాప్ నేను నిర్వహిస్తున్నప్పుడు ఆ ఊర్లో మధ్యలో వాళ్ళనే ఆ తెలుగుదేశం నాయకులు వేలం వేసుకుంటున్నారు. నందిగామ నియోజకవర్గం మీరు గెలిచిందేమో 10,000 ఓట్ల మెజారిటీతో, మొన్న మీరు ఓడిపోయిందేమో 27,000 మెజారిటీ. రావటం, ఎలక్షన్స్ ముందు 1 మంత్ ఉండటం, ఎలక్షన్ చేయడం, ఓడిపోవటం, తర్వాత వెళ్ళిపోవటం. 11 మందిని గెలిపించారు. మీకు ఎంత టైం ఇస్తే అంత, అది వాడుకోవచ్చు కదా. ఇప్పుడు డాక్టర్ గారు మంచివాళ్ళు, ఆ క్యాండిడేట్ మంచివాళ్ళు అంటే 100% డాక్టర్ గారు మంచివాళ్ళు అంటారు, కానీ ఓటు వేసేటప్పటికి ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తామని కూడా వాళ్ళ వైపు నుంచి వస్తుంది. మీకేం ఆందోళన లేదా? టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పోటీ చేస్తారా? బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా బయటకు వచ్చి పోటీ చేస్తారా? చేయమనండి. వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. నా పేరు రమాకాంత్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ మొండితో అరుణ్ కుమార్ గారు ఈరోజు మన ప్రత్యేక అతిథి. నమస్కారం సార్. నమస్కారం అండి. నందిగామ నియోజకవర్గానికి సంబంధించి ఒకే కుటుంబం నుంచి ఒకరు ఎమ్మెల్యేగా, ఒకరు ఎమ్మెల్సీగా పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సెలెక్ట్ చేసింది. ఏంటి ఒకే కుటుంబం నుంచి ఇద్దరికి పదవులు ఇవ్వడానికి కారణం ఏంటి? మీ పార్టీ ఇది ఒకే ఇంట్లో 2 పదవులు అనేది మా అదృష్టంగా భావిస్తాం. ఈ రాష్ట్రంలో వేలతో లెక్క పెట్టవచ్చు కొన్ని కుటుంబాలు. ఆ కుటుంబాల్లో ఉన్న వాళ్ళకే 2 పదవులు ఉన్నాయి. మా పార్టీలో అయితే ధర్మాన్ గారి కుటుంబం కావచ్చు శ్రీకాకుళంలో, బొత్స గారి కుటుంబం కావచ్చు, ఇటువైపు పెద్దిరెడ్డి గారి కుటుంబం కావచ్చు, ఒకప్పుడు మేకపాటి గారి కుటుంబం కావచ్చు, వైఎస్ గారి కుటుంబం కావచ్చు. ఇలా వేలతో లెక్క పెట్టేవి 5-6 కుటుంబాలే. ఈ 5-6 కుటుంబాలు పక్కన మా కుటుంబాన్ని కూడా చేర్చిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారు. మొదట రాజకీయాల్లోకి వచ్చి మొదటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో, జగన్మోహన్ రెడ్డి అడుగుల్లో మేము కూడా అడుగులు వేస్తూ పార్టీ పుట్టక ముందు నుంచి కూడా ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి వెనక నడవడమే కాకుండా క్రమశిక్షణతో పార్టీకి అనుగుణంగా పార్టీ ఏ బాధ్యత చెప్తే ఆ బాధ్యతను ఉన్నందుకు మా ప్రతిభను గుర్తించి వీళ్ళిద్దరూ అవసరం పార్టీకి అని ఆయన గుర్తించి మాకు ఇచ్చిన అవకాశం నిజంగా కూడా దానికి జగన్మోహన్ రెడ్డి గారికి పాదాభివందనం తెలియజేస్తున్నాను. మాకు ఇచ్చినప్పటికీ కూడా ఎప్పుడూ కూడా మాకు పదవులు వచ్చినాయి అనేది ఎప్పుడూ కూడా అలా ఫీల్ అవ్వకుండా పార్టీకి కార్యకర్త ఎలా పనిచేస్తాడో అలాగే పనిచేసాం, అలాగే పనిచేస్తున్నాం కూడా. మేము ఎప్పుడూ కూడా నాయకుడిని పార్టీలో నాయకులు అయిపోయామని ఎప్పుడూ కూడా ఫీల్ ఉంది. ఎప్పుడూ కూడా పార్టీ కార్యకర్తగానే ఉన్నా, పార్టీ కార్యకర్తగానే ఉంటాం. మీ బ్రదర్ ఏమో నందిగామ నియోజకవర్గానికి సంబంధించి నందిగామలో డాక్టర్గా ఉన్నారు. అవునండి. గతంలో ఎమ్మెల్యేగా చేశారు, మొన్న ఓడిపోయారు. మీరు ఇప్పుడు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు. మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి? జగన్మోహన్ రెడ్డి మీకు ఎమ్మెల్సీ ఇవ్వడానికి కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి గారి గురించి నా బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పాలంటే ముందు జగన్మోహన్ రెడ్డి గారితో మా పరిచయం ఏ విధంగా స్టార్ట్ అయిందో చెప్పాలి. 2009లో జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు, మా ప్రీతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు మరణించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడప్పుడు ఢిల్లీ వస్తూ ఉండేవారు. అప్పటికి నేను ఢిల్లీ యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉండేవాడు. ఢిల్లీలోని అంబేద్కర్ యూనివర్సిటీ అని, AUD అని చాలా ఫేమస్ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో డెవలప్మెంట్ స్టడీస్లో అసిస్టెంట్ ప్రొఫెసర్గా టీచ్ చేస్తాను. నా బ్యాక్గ్రౌండ్ అంతా నేను PhD పొలిటికల్ సైన్స్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ నుంచి చేశాను. తర్వాత సెంటర్ ఫర్ ఎకనామిక్ అండ్ సోషల్ స్టడీస్లో కొంతకాలం వర్క్ చేశాను. తర్వాత యుఎస్లో శాన్ ఆంటోనియోలో పోస్ట్ డాక్ చేశాను. తర్వాత మళ్ళీ ఢిల్లీకి వచ్చి CSDS సెంటర్ ఫర్ స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్లో యోగేంద్ర యాదవ్తో కొంతకాలం పనిచేశాను. అంబేద్కర్ యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా చేస్తూ ఉద్యోగం చేస్తూ ఉన్నాను.
మేమందరం కూడా ఉద్యోగస్తులు, ఉమ్, అందరం కూడా కష్టపడి మా అమ్మగారు మమ్మల్ని కష్టపడి చదివిస్తే ఆ కష్టంతో మేము చదువుకొని ఉద్యోగస్తులుగా స్థిరపడిన వాళ్ళం. ఇప్పుడు మా బ్రదరు ఏదైతే ఎల్డెస్ట్ అయినా నేను యంగెస్ట్, ఆయన పల్మనాలజిస్టు, చెస్ట్ ఫిజిషియన్, వదిన గారేమో గైనకాలజిస్టు. వీళ్ళిద్దరూ కూడా ఖమ్మంలో ఒక హాస్పిటల్ ఉండేది, సమీరా హాస్పిటల్స్. చాలా పెద్ద హాస్పిటల్, చాలా బిజీ ప్రాక్టీషనర్. ఉమ్, మాకు రాజకీయాలకి ఎటువంటి సంబంధం లేదు, ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేదు. మా తాతలు కానీ మా తండ్రులు కానీ ఎవరో కూడా రాజకీయాల్లో ఉన్న వ్యక్తులం కాదు. మేము ఫస్ట్ టైం పొలిటీషియన్స్ అయ్యాం, ఫస్ట్ జనరేషన్ అనుకోవచ్చు పాలిటిక్స్లో. ఉమ్, ఢిల్లీలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక మిత్రుడి ద్వారా, మిత్రుడు ఒక అన్న, ఉమ్, నాకు అన్నగా జగన్మోహన్ రెడ్డి గారికి కలిసే అవకాశం వచ్చింది. అన్న పేరు జేజే రెడ్డి అని, ఉమ్, భారతీయ సిమెంట్స్లో వన్ ఆఫ్ ది డైరెక్టర్ ఉన్నాం. జేజే అన్న ద్వారా జగన్మోహన్ రెడ్డి గారిని కలిసే అవకాశం వచ్చింది. ఉమ్, ఆ పరిచయం కాస్త అలవాటుగా మారింది. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వచ్చినా నేను వెళ్ళి కలవటం, ఆయనతో కాసేపు టైం స్పెండ్ చేయటం. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు, ఆయన సిద్ధాంతాలు, ఆయన ఫిలాసఫీ, ఆయన పొలిటికల్ వ్యూస్ నచ్చి ఆయనతో ట్రావెల్ చేయాలన్న ఉద్దేశం కలిగింది. ఉమ్, ఆ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా నన్ను రమ్మని అడిగారు, ఉమ్, నువ్వు ట్రావెల్ చేయ. ఆయన అడగడం కన్నా నేనే అడిగాను, అన్న నేను మీతో పాటు వచ్చేస్తాను అన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు చెప్పిన మాట ఏంటంటే, ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్, నీది అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగం చేస్తున్నావు, జాబ్ రావడమే కష్టం. ఉమ్, నా పాలిటిక్స్ని ఎలా ఉంటానో తెలియదు, కానీ నువ్వు ఎలా వస్తావు అన్నప్పుడు, అన్న ఇవన్నీ వదులుకొని నేను మీతో ప్రయాణం చేయాలనుకుంటున్నాను ఉమ్, అంటే, జగన్మోహన్ రెడ్డి గారు డిసిషన్ నీదే, నేనైతే రమ్మని చెప్పను, నీ కెరియర్ ఇంపార్టెంట్ అన్నప్పుడు, నా కెరియరు, నా భవిష్యత్తు అంతా మీతోనే, ఉమ్. నాకు ఇంకే కెరియర్ లేదు, ఏ భవిష్యత్తు లేదు, నేను మీతో ప్రయాణం చేస్తాను. అంటే మీకు జగన్మోహన్ రెడ్డిలో ఏం ఆకర్షణ, ఎందుకు అంత ఆకర్షణ? జగన్మోహన్ రెడ్డి గారు పొలిటికల్ వ్యూస్, నేను ఏం చెప్పాను కదా, ఆకర్షించింది? నేను పొలిటికల్ వ్యూస్, ఆయనకున్న థాట్ ప్రాసెసింగ్, ఉమ్, ఆయన పొలిటికల్ ఎకానమీ మీద కావచ్చు, లేకపోతే ఐడియాలజీ మీద కావచ్చు, లేకపోతే సోషల్ జస్టిస్ మీద కావచ్చు, నాకు బాగా కట్టుకుంది ఆయన కాన్సెప్ట్ ఆఫ్ సోషల్ జస్టిస్. ఉమ్, సో అప్పట్లో ఢిల్లీలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ కోసం ఒక మాట్లాడాడు. ఉమ్, మాయావతి యూపీలో ఏ విధంగా సీఎం అయ్యింది, ఉమ్, ఏ విధంగా కాన్షీరామ్ బిఎస్పి పార్టీలో దళిత్ బ్రాహ్మిన్స్ని కలిపి ఎలక్షన్కి ఎలా వెళ్ళారనేది చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్స్ మాట్లాడేవారు. ఉమ్, సో ఈ టాపిక్స్ అన్ని మాట్లాడుతున్నప్పుడు నేను ఆయనలో ఒక సోషల్ ఇంజనీరింగ్ థాట్ ఉంది, ఉమ్, సోషల్ జస్టిస్ థాట్ ఉంది. ఏమన్నా మనం సమాజానికి ఏదైనా చేయాలనుకుంటే కనుక ఇదే రైట్ ప్లాట్ఫాము, ఏది కూడా రైట్ ప్లాట్ఫామ్ కాదు, ఉమ్, ఈయనే నాయకుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారితో నేను చెప్పడం, ఆయన నన్ను వద్దని వారించాడు. వారించినప్పటికీ కూడా నేను ప్రయాణం చేసే ముందు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పాను, అన్న మా కట్టి కాలే వరకు నా ప్రయాణం నీతోనే, ఉమ్, నువ్వు ఎటుంటే అటు, ఏది చేయమంటే అది చేస్తాను, రాష్ట్రానికి మంచి చేయాలి అనే ఉద్దేశం మీకు ఉంది కాబట్టి తప్పకుండా మీ దాంట్లో నేను ట్రావెల్ చేస్తాను, నాకు అవకాశం ఉందని చెప్పినప్పుడు, అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడే ఓదార్పు యాత్ర చేస్తూ ఉన్నారు. సో అప్పటి నుంచి ఆ ఓదార్పు యాత్ర దగ్గర నుంచి, ఓదార్పు యాత్ర కావచ్చు, లేకపోతే మిగిలిన యాత్రలు కావచ్చు, అలా చేసుకుంటూ 2014లో ఫస్ట్ టైం ఎలక్షన్ ఉమ్, వచ్చినప్పుడు 2009లో ఆయన వచ్చారు, 2010లో పార్టీ పెట్టారు, 2014లో ఫస్ట్ జనరల్ ఎలక్షన్ వచ్చేసినాయి. ఉమ్, వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని వెళ్ళి తిరువూరు పోటీ చేయమని చెప్పారు. తిరువూరు పోటీ చేయమన్నప్పుడు మా బ్రదర్ ఎవరైతే డాక్టర్ గారు ఉన్నారో ఆయన, నేను అన్నయ్య ఇద్దరం కలిసి జగన్ గారి దగ్గరికి వెళ్ళి, అన్న నేను పోటీ చేయను, అన్నయ్య పోటీ చేస్తాడు, అవకాశం ఇది అన్నయ్యకి ఇవ్వండి, నేను మాత్రం మీతోనే ఉంటాను, నా ప్రయాణం మీతోనే ఉంటాను, నన్ను మీరు రాజకీయాల్లో కానీ పంపించి నన్ను మీ నుంచి దూరం చేయకండి, అన్నయ్య పోటీ చేస్తాడు, నేను మీతోనే ఉంటాను అని చెప్పి
ఆయన్ని కన్విన్స్ చేసి, అలాగే డాక్టర్ గారు కూడా అన్నని కూడా కన్విన్స్ చేసి ఆయన రాజకీయాల్లోకి తీసుకురావడం జరిగింది. అన్నయ్యకి ఎప్పుడూ కూడా రాజకీయాలంటే ఎప్పుడూ కూడా ఇంట్రెస్ట్ లేదు. అట్ ద సేమ్ టైం ఆయనకి రాజకీయ అవగాహన ఎక్కువ ఉంది. అప్పటి వరకు ఆయన ఖమ్మంలోనే ఆయన ఉండేవాడు. ఖమ్మంలో ఉండేవాడు, బిజీ ప్రాక్టీషనర్. రోజుకు దాదాపు ఒక 200 మంది ఓపీ చూసేవాడు. మార్నింగ్ 8:30, 9కి హాస్పిటల్కి వెళ్తే ఇంకా నైట్ 10 o'clock, 11 o'clock వచ్చేవాడు. ఇంక వేరే లైఫ్ ఏమి ఉండేది కాదు. అంతా ఓపీ, పేషెంట్లు, ఇన్పేషెంట్లు, హాస్పిటల్, కిటకిటలాడటం అంతా ఉండేది. అటువంటి డాక్టర్ని, బిజియెస్ట్ డాక్టర్ని కరెక్ట్గా చెప్పాలంటే, ఆ డాక్టర్ని నేను కన్విన్స్ చేస్తే, నేను కన్విన్స్ చేసినప్పటికీ కూడా ఆయన ఒప్పుకోకపోతే, మా ఇంట్లో అందరం కలిసి ఒకసారి ఫ్యామిలీ గెట్ టుగెదర్ పెట్టి, అన్నయ్యతో పాటు, అన్నయ్య ఎల్డెస్ట్, నేను యంగెస్ట్, అన్నయ్య తర్వాత ఇంకొక అన్నయ్య ఉన్నాడు, ఆయన ఇప్పుడు ప్రొఫెసర్గా పనిచేస్తున్నాడు, వదిన కూడా ప్రొఫెసరే. నెక్స్ట్ అక్క గైనకాలజిస్టు, బావగారు కూడా గైనకాలజిస్టు, అమ్మ, నాన్న అందరం కలిసి కూర్చుంటే, అప్పుడు అమ్మ చెప్పిన మాటలకి ఇన్స్పైర్ అయ్యి అన్నయ్య పాలిటిక్స్కి వచ్చాను. అమ్మ చెప్పిన మాటలు ఏంటంటే, అప్పుడు పెద్దబాబు మీరందరూ కూడా బాగా చదువుకున్నారు, ఎవరు ప్రొఫెషన్లో వాళ్ళు సెటిల్ అయ్యారు, కానీ పాలిటిక్స్కి చదువుకున్న వాళ్ళే కావాలి. సమాజం మీద ఒక ఇంపాక్ట్ చూపించాలంటే అది చదువుకున్న వాళ్ళే కావాలి. చదువుకున్న వాళ్ళు కావాలి, సేవ చేసే గుణం ఉన్న వాళ్ళు కావాలి. సో నా రోలు నేను మ్యాక్సిమం మిమ్మల్ని ఒక ప్రొఫెషనల్స్గా, డాక్టర్లుగా, లేకపోతే ఒక ఇంజనీర్లుగా, లేకపోతే ఒక ప్రొఫెసర్లుగా తయారు చేశాను. మీరు మీ సమాజానికి, వచ్చే సమాజానికి, మీ సమాజానికి, మీ భవిష్యత్తుకి మీరు ఎలా మార్గనిర్దేశకులు అవుతారనేది, ఒక పాలసీ మేకర్ అవుతారనేది మీరు డిసైడ్ చేయండి. ఎవరన్నా సరే చదువుకున్న వాళ్ళు పొలిటీషియన్స్ అయితే వాళ్ళు దే విల్ బికమ్ బెస్ట్ పాలసీ మేకర్స్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఆలోచిస్తారు, చేయగలుగుతారు. సో మీరు చదువుకున్నారు కాబట్టి తప్పకుండా పాలిటిక్స్ అనేది మీరు వెళ్ళవలసిందే, మీరు వెళ్ళాలి, సమాజానికి మేలు చేయాలి. మేలు చేయడానికి దేవుడిలాగా జగన్మోహన్ రెడ్డి గారు అవకాశం ఇస్తున్నప్పుడు దీన్ని మీరు అడ్డు చెప్పకండి, మీరు వెళ్ళండి అని చెప్పి ఫస్ట్ ఫార్మోస్ట్ మమ్మల్ని ఎంకరేజ్ చేసి పాలిటిక్స్లోకి తీసుకొచ్చింది ఎవరంటే మా మదరే. జనరల్గా పేరెంట్స్ ఏమంటారు, మీరు బాగానే జాబులు చేస్తున్నారు కదా, ఎవరికాలు సెటిల్ అవుతున్నారు కదా, మీకు పాలిటిక్స్ ఎందుకు అని డిస్కరేజ్ చేస్తారు. దాదాపు 15 ఏళ్ల కాలం సుమారుగా మీరు 15 ఏళ్ల క్రితం 15 ఏళ్ల క్రితం నుంచి ఉంటున్నారు, మీ బ్రదరు మీరు ఉంటున్నారు. మీరు ఎప్పుడైనా సరే మంచి ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఉంది మీకు, ఆయన బిజీ డాక్టర్, రాజకీయాలు ఏంటి ఇలా ఉన్నాయి, అనవసరంగా వచ్చాం అనే ఫీలింగ్ ఎప్పుడన్నా వచ్చిందా? ఎప్పుడు అనిపించలేదండి, ఎప్పుడు అనిపించలేదు. ఎందుకంటే రాజకీయాల్లో ఒకటి చేయాలనుకున్నాం, వచ్చాం, చెయ్యాలని నడుస్తున్నాం. చేసే క్రమంలో ఎక్కువ డిస్ట్రాక్షన్స్ ఉంటాయి, ఎక్కువ హర్డిల్స్ ఉంటాయి. హర్డిల్స్ అన్నీ క్రాస్ చేసి డిస్ట్రాక్షన్స్ వైపు మనం వెళ్ళకుండా, మనం దేనికోసం వచ్చామో పాలిటిక్స్, దానికోసం ఏం చేసుకుంటూ దానికోసం నడటమే పాలిటిక్స్, ఎనీ కెరియర్. సో మనం ముందే హర్డిల్స్ చూసి, లేకపోతే హర్డిల్స్ వచ్చినప్పుడు అయ్యో మనం ఎందుకు ఇలా అయిపోయాం, ఎందుకు ఇలా వచ్చాము, అలా కాకుండా ఇలా చేసి ఉంటే బాగుండదు అని ఎప్పుడూ కూడా అనలేదు. ఓకే, ఎందుకు అనలేదంటే దానికి బిగ్గెస్ట్ స్ట్రెంత్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. ద బిగ్గెస్ట్ స్ట్రెంత్, పిల్లర్ అని చెప్పుకోవచ్చు. మా కుటుంబానికి మా మదర్ తర్వాత ఇంకెవరన్నా పిల్లర్ ఉన్నారంటే అదొక జగన్మోహన్ రెడ్డి గారే. అటువంటి సపోర్ట్ ఆయన ఇచ్చారు. ఎప్పుడూ కూడా మేము డిస్కంఫర్ట్ ఫీల్ అవటం కానీ, లేకపోతే ఇరిటేట్ అవటం కానీ, లేకపోతే మేము ఏదైనా ఎలినేట్ అయిపోతున్నామో పాలిటిక్స్లో అనడం కానీ, లేకపోతే మాకెందుకు ఈ పాలిటిక్స్ అన్న భావన ఎప్పుడు కూడా ఆయన మాకు తీసుకురాలేదు. ఎప్పుడూ కూడా ఆయన పూరి అప్రోచే మాకు బాగా నచ్చేది. ఫస్ట్ నుంచి నచ్చింది, ఇప్పుడు నచ్చింది, ఇప్పుడు కూడా నచ్చుతుంది. సో ఆ స్ట్రెంత్ వల్లే మాకు ఎప్పుడు కూడా ఆ ఫీల్ రాదు కూడా. ఎందుకంటే ఆయనకి మేము సింక్ అయ్యాం, మాకు ఆయన సింక్ అయ్యారు. అది నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తాను. ఓకే, ఇప్పుడు ఇటీవల నందిగామ నియోజకవర్గం వార్తల్లో ఎక్కువగా వినపడుతుంది. వైఎస్ఆర్ విగ్రహాన్ని తొలగించడం, అలాగే వినాయక చవితి సంబరాలు జరుగుతున్న ఆ పక్కనే మాంసాహారం సరఫరా చేసి ఏదో భోజనాలు ఏర్పాటు చేశారని కేసులు నమోదవటం ఏంటి, మీ మీద, మీ నియోజకవర్గానికి సంబంధించిన నాయకుల మీద ఒత్తిడి ఎక్కువ చేస్తున్నారా, ప్రెషర్ ఎక్కువ ఉందా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి,
కేసులు ఎక్కువ నమోదవుతున్నాయా? కేసులు అవుతాయని ఇప్పుడు కూడా భయం లేదు. కేసులు జరుగుతూ ఉంటాయి. యాక్చువల్ చెప్పాలంటే కృష్ణా జిల్లాలో ఎక్కువ కేసులు నమోదైంది మా మీదే. సో దాని గురించి భయం ఏం లేదు. ఏది నందిగామ కాన్స్టిట్యూన్సీలో నా మీద, బ్రదర్ మీద. రాజశేఖర రెడ్డి గారి విగ్రహం విషయంలో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం తీసేశారని చెప్పి కేసు నమోదైంది మీరు ఏదైతే చెప్తున్నారో దానికి కొంచెం పూర్వం కొంచెం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మేము అధికారంలో ఉన్నప్పుడు, అన్నయ్య ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, నేను కూడా అప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు, మా నందిగామ ఏదైతే నందిగామలో మెయిన్ సెంటర్ ఉందో ఆ సెంటర్ని గాంధీ సెంటర్ అంటారు. గాంధీ సెంటర్ని ఎందుకంటారంటే గాంధీ గారు ఆ సెంటర్కి వచ్చారు. గాంధీ గారు ఆ సెంటర్కి వచ్చి అక్కడ వచ్చి స్పీచ్ ఇచ్చారు. దాన్ని గాంధీ సెంటర్ అని పిలుస్తారు. ఆ గాంధీ సెంటర్ అనేది చాలా ఇరుగ్గా ఉండేది. అంటే అప్పుడు నందిగామ ఎంత అంటే అప్పుడు 10,000 జనాభా, ఇప్పుడు 60,000 జనాభా. ఇప్పుడు 10,000 జనాభా ఉన్నప్పుడు నందిగామ పట్టణం నిర్మాణం అయింది. ఇప్పుడు 60,000 జనాభాతో నందిగామ పట్టణం ఉంది. రోడ్లన్నీ ఇరుగ్గిరుగ్గా, రోడ్ల మధ్యలో విగ్రహాలు ఇవన్నీ ఉండి. అప్పుడు మేము వచ్చి ఏం చేసామంటే ఈ విగ్రహాలన్నీ కూడా రోడ్డు మీద ఏదైతే మధ్యలో విగ్రహాలు ఉన్నాయో ఆ విగ్రహాలన్నీ కూడా తీసి రోడ్డుకి ఒక పక్కన ఒక పార్క్ చేసి, అడ్డం లేకుండా పార్క్ చేసి, అందులో మొత్తం అన్ని విగ్రహాలు సుమారు 14 విగ్రహాలు ఉన్నాయి రోడ్డు మీద. ఈ 14 విగ్రహాలు తీసి ఒక చోట పార్క్ చేశాం. ఇది ఒక పార్క్ చేశాం. ఈ 14 విగ్రహాలు పార్క్ చేసిన క్రమంలో ఈ 14 విగ్రహాల్లో అందరూ ఉన్నారు. అంబేద్కర్ ఉన్నారు, బాబు జగజీవన్రావు ఉన్నారు, తర్వాత పూలే ఉన్నారు, పొట్టి శ్రీరాములు ఉన్నారు, ఎన్టీ రామారావు ఉన్నారు. అక్కడ ఆ నందిగాంకి ఎన్నో సేవలు అందించిన తంగిరాల ప్రభాకర్ గారు ఉన్నారు, ఎన్నో సేవలు అందించిన దేవినేని వెంకటరమణ గారు ఉన్నారు. ఇలా అన్ని 14 విగ్రహాలు తీసి, ఈ 14 విగ్రహాలు తీసి ఒక వరుస క్రమంలో పెట్టాలని చెప్పి మా ఆలోచనతో విగ్రహాలకి తీసే క్రమంలో ఈ 14 విగ్రహాల్లో 13 విగ్రహాలు పెట్టగలిగాం. ఒక విగ్రహం పెట్టలేకపోయాం. ఎందుకు ఆ విగ్రహం పెట్టలేకపోయామంటే ఆ విగ్రహం పెట్టడానికి అప్పుడు మాజీ ఎమ్మెల్యే తంగిరాల ప్రభాకర్ గారి విగ్రహం పెట్టడానికి తంగిరాల ప్రభాకర్ గారి డాటరు, ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే అయిన తంగిరాల సౌమ్య గారు ఆ విగ్రహం పెట్టడానికి ఇష్టపడలేదు. ఆవిడ ఎలా ఫీల్ అయ్యారు, ఈ విగ్రహాన్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీ వాళ్ళు విగ్రహాలన్నీ తీసి మున్సిపల్ ఆఫీస్లో పెడతారు కదా ఫస్ట్. ఈ విగ్రహాలన్నీ తీసుకెళ్ళి బాత్రూమ్ దగ్గర పెట్టారు, లేకపోతే ఇంకో చోట పెట్టారు. సో విగ్రహాలని కప్పెట్టేశారు, ముసుగు పెట్టారు. సో మా నాన్నగారికి అవమానం జరిగిందని చెప్పి ఒక ఫాల్స్ నోషన్తో ఆవిడ ఉండి ఈ విగ్రహాన్ని ఆవిడ పెట్టనవలేదు. ఈ విగ్రహాన్ని పెట్టనవకపోవటం వల్ల మిగిలిన 13 విగ్రహాలు ఏదైతే మనం పెట్టామో ఆ 13 విగ్రహాలను కూడా ఇది చట్టవిరుద్ధంగా విగ్రహాలు పెట్టారని చెప్పి ఇప్పుడు కేసేశారు కోర్టులో. ఏమని, ఈ ల్యాండ్ హాస్పిటల్ సంబంధించిన ల్యాండ్, హాస్పిటల్లో సంబంధించిన ల్యాండ్, ఈ ల్యాండ్లో విగ్రహాలు పెట్టకూడదని చెప్పి అప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఆవిడ కోర్టులో కేసు వేయించారు. వేయించక ముందే మేము కలెక్టర్ దగ్గర ఆ ల్యాండ్ ఎలినేషన్ చేయించుకున్నాం, మున్సిపాలిటీకి రాపించుకున్నాం, మున్సిపాలిటీ పర్మిషన్స్ తోటి, కలెక్టర్ పర్మిషన్స్ తోటి అన్ని విగ్రహాలు పెట్టడం జరిగింది. ఈవిడ ఏం చేశారు, ఆ విగ్రహం తంగిరాల ప్రభాకర్ విగ్రహం తీశారు, మళ్ళీ ఈ విగ్రహాన్ని మళ్ళీ అలా పెట్టకూడదనే ఉద్దేశంతో దుర్బుద్ధి కావచ్చు, లేకపోతే పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంటుంది కదండి, పొలిటికల్ ఏం చేసినా నేను పొలిటికల్ గెయిన్ అవ్వాలని ఉంటుంది. ఆ ఉద్దేశంతో ఆవిడ ఈ విగ్రహాన్ని పెట్టడం లేదు. ఆ విగ్రహాన్ని ఆవిడ ఓన్ చేసుకున్నారు. ఆ విగ్రహాన్ని మళ్ళీ మున్సిపాలిటీకి ఇవ్వలేదు. ఈ లోపల 13 విగ్రహాలు తీసి పెట్టేశాం. ఈ 13 విగ్రహాల్లో రాజశేఖర రెడ్డి గారి విగ్రహం లేదు. ఈ 13 విగ్రహాలు రోడ్డు మధ్యలో ఉంటే రాజశేఖర రెడ్డి గారి విగ్రహం ఇంకొక డైరెక్షన్లో, అది ఆర్ఎన్బి రోడ్లో కాకుండా ఎంఆర్ఓ ఆఫీస్ రెవెన్యూ స్థలంలో విగ్రహం ఉంది. ఆ విగ్రహానికి ట్రాఫిక్ ఎటువంటి సమస్య లేదు. అది ఆర్ఎన్బి స్థలంలో లేదని కూడా సర్టిఫై చేసిన కాపీలు ఉన్నాయి. దాని ప్రకారం ఆ విగ్రహం తీయలేదు. ఆ విగ్రహం ఇన్స్టాల్ ఎప్పుడు చేస్తారు, 2009లో రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన వెంటనే పెట్టిన మొదటి విగ్రహం అది. అది మేము పెట్టలేదు, యాక్చువల్ చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీ పెట్టిన విగ్రహం అది.
2009లో. అప్పటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పుట్టలేదు. ఆ పెట్టిన విగ్రహానికి మేము వచ్చి ఏం చేసాం, దాన్ని కొంచెం డెకరేట్ చేపించాం. దాని చుట్టూ గార్డెన్ అని, ఫౌంటైన్ అని, దాని పక్కన ఒక పైలాన్ అని అవి పెట్టించాం. సో అది కొంచెం అట్రాక్టివ్గా కనిపిస్తుంది. సెంటర్లో అది ఇది అట్రాక్ట్ కనిపిస్తుంది. ఈ రెండు అట్రాక్టివ్గా కనిపించినప్పుడు ఈ తంగిరాల ప్రభాకర్ గారి విగ్రహం ఒకటి ఇక్కడ లేదు అని చెప్పి ఆ విగ్రహం మేము పెట్టాలని ప్రయత్నించినప్పటికీ ఆ విగ్రహం కోసం ఒక ప్లేస్ పెట్టి, అదే 13 విగ్రహాల్లో ఈ విగ్రహం కూడా పెట్టాలని, మధ్యలో విగ్రహం అది కూడా తంగిరాల ప్రభాకర్ గారి విగ్రహం మళ్ళీ ఎక్కడో పెట్టాలని కాదు, ఇటు 7 విగ్రహాలు ఉన్నాయి, ఇటు వేరే ఇక్కడ 6 విగ్రహాలు ఉంటే మధ్యలో ఒక ప్లేస్ ఉంచాం. ఆ ప్లేస్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ ఉండాలని చెప్పి ఆ ప్రభాకర్ గారి కోసం ఆ విగ్రహం ఆ స్థలం ఉంచాం. అది ఎవరివన్ నోస్ దట్ ఫ్యాక్ట్. ఆ ప్లేస్ కూడా వీళ్ళు పెట్టకూడదని ఉద్దేశంతో ఆ విగ్రహం తీసుకొచ్చారు. తర్వాత వేరే ప్లేస్లో పెట్టారు. అది కూడా ఆర్ఎన్బి రోడ్లో పెట్టారు. ఈ విగ్రహం తీశారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహం. ఆ సెంటర్లో మళ్ళీ ఇండియాలో ఎక్కడా లేని విగ్రహం, మహాత్మా గాంధీ విగ్రహం తీసుకొచ్చాం. జనరల్గా ఏదైనా విగ్రహాన్ని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తోనో లేకపోతే సిమెంట్తోనో తయారు చేస్తారు. కానీ నందిగాం సెంటర్లో, గాంధీ సెంటర్లో మహాత్మా గాంధీ విగ్రహం పెట్టిన విగ్రహం ఏషియన్ బుక్స్ ఆఫ్ రికార్డ్లో, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం సంబంధించిన విగ్రహం అది. ఆ విగ్రహాన్ని చూసే మొన్న చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో ఏదైతే విగ్రహాలు పెట్టారో ఆ విగ్రహాలు స్టోన్స్తో, ఇందులో మెటల్స్తో పెట్టి, మెటల్ బోల్ట్స్తో తయారు చేసిన విగ్రహం. మీరు ఎప్పుడైనా కావాలంటే ఒకసారి నందిగాం వెళ్ళినప్పుడు ఆ విగ్రహం చూడటానికే వెళ్ళండి. ఓ 15 అడుగుల విగ్రహంతో, ఒక 18 టన్నులు ఉన్న విగ్రహంతో పెట్టు, చాలా పెద్ద విగ్రహం పెట్టు. ఈ విగ్రహాన్ని రాజశేఖర రెడ్డి గారి విగ్రహం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అవుతుందని చెప్పి ఆవిడ కొంచెం దుర్బుద్ధితోటి ఆ విగ్రహాన్ని రాత్రి తీయటం జరిగింది. తీసిన తర్వాత ఆబ్వియస్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులాగా, కార్యకర్తలాగా ఉన్న వాళ్ళని నేను విగ్రహం తీస్తే మేము ఎందుకు ఊరుకుంటాం? ఆబ్వియస్గా దానికి విగ్రహం కోసం ఆపడానికి వెళ్ళాం. ఈ లోపల విగ్రహం తీశారు. తర్వాత కోర్టుకి వెళ్ళాం. కోర్టు డైరెక్షన్స్ ఇచ్చింది. ఇప్పుడు తప్పకుండా మళ్ళీ ఆ విగ్రహాన్ని ఎక్కడైతే తీశారో అక్కడే విగ్రహాన్ని మళ్ళీ పెట్టడానికి ప్రయత్నాలు కోర్టు ద్వారా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా మళ్ళీ పెట్టడానికి ప్రయత్నం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మీకు ఇద్దరు అన్నదమ్ములు ఇద్దరికి అవకాశం ఇచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. పదవులు, ఇప్పుడు మీరు పదవిలో కొనసాగుతున్నారు, మీ బ్రదర్ ఓడిపోయారు. ఓకే, మీరిద్దరూ రాజకీయాల్లో ఉన్నందుకు నందిగామ నియోజకవర్గానికి ఏం చేశారు అంటే ఏం చెప్తారు? ఏమి చేశాము అంటే, ఈ 5 సంవత్సరాల్లో మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక 10 ప్రధానమైన పనులు చెప్తాను, గర్వంగా చెప్తాను. నందిగామకి ఎప్పుడో 50 పడకల ఆసుపత్రి అనేది ఎప్పటి నుంచో ఉంది. 30 పడకల ఆసుపత్రిని 50 పడకల ఆసుపత్రికి చేసిన ఘనత దేనేని వెంకటరమణ గారిది. తర్వాత నందిగామని ఇంతమంది నాయకులు పరిపాలించారు. రమణ గారి తర్వాత ఉమా గారు వచ్చారు, తంగిరాల ప్రభాకర్ గారు వచ్చారు, మళ్ళీ ఉమా గారు వచ్చారు. వీళ్ళ చేయలేని పని ఈ 30 పడకల ఆసుపత్రి, 50 పడకల ఆసుపత్రిని 100 పడకల ఆసుపత్రిగా మార్చిన ఘనత మేమే. 100 పడకల ఆసుపత్రిని తీసుకొచ్చాం. 100 పడకల ఆసుపత్రిని కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద దెబ్బలాడి నందిగామ తీసుకొచ్చాం. మా కాన్సెప్ట్, మా ఐడియా 100 పడకల ఆసుపత్రి కాదు. మా ఐడియా నందిగామకి ఒక మెడికల్ కాలేజ్ తీసుకురావాలని. ఎందుకు మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే, జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పార్లమెంట్కి ఒక మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేశారు. ఎన్టీఆర్ జిల్లాకి మెడికల్ కాలేజ్ ఎక్కడా కూడా అనౌన్స్ చేయలేదు. ఎన్టీఆర్ జిల్లాలో మెడికల్ కాలేజు విజయవాడకి దగ్గరగా ఉన్న టౌన్ ఏదైనా ఉందంటే అది నందిగామే. ఈ నందిగామలో పెట్టాలి. పైగా నందిగామ హైవే మీద ఉంది. అటు మైలవరానికి, ఇటు జగ్గయ్యపేటకి, అటు మధురకి ఒక సెంటర్గా ఉంటుంది. విజయవాడ చుట్టుపక్కల అన్ని టౌన్స్, విజయవాడకి 50 కిలోమీటర్లు ఉన్న బందరు డెవలప్ అయింది, విజయవాడకి 50 కిలోమీటర్లు ఉన్న ఏలూరు డెవలప్ అయింది, విజయవాడకి 50 కిలోమీటర్ల దూరం ఉన్న గుంటూరు డెవలప్ అయింది. అలాగే విజయవాడకి 50 కిలోమీటర్లు ఉన్న నందిగామ డెవలప్ అవ్వట్లేదు. నందిగామకి ఏదైనా ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూట్ కావాలి అనే ఉద్దేశంతో మేము మెడికల్ కాలేజ్ వెళ్ళి అడిగినప్పుడు, ఆయన అడిగినప్పుడు మెడికల్ కాలేజ్గా వెళ్ళినప్పుడు ఫస్ట్ అసలు మీకు దానికి సఫిషియెంట్ హాస్పిటల్ ఉందా అని అడిగారు. కృష్ణబాబు గారి దగ్గరికి వెళ్ళి, మేము ఇలాగా సీఎం గారిని మెడికల్ కాలేజ్ అడుగుతున్నాం, దయచేసి మా నందిగాంలో మెడికల్ కాలేజ్ పెట్టేటట్టు మీరు కూడా ప్రపోజల్ పంపించినప్పుడు, అప్పుడు కృష్ణబాబు గారు అప్పుడు సీఎం గారితో మాట్లాడినప్పుడు, ఫస్ట్ నందిగాం కావాల్సింది 100 బెడ్ హాస్పిటల్, తర్వాత ఎక్స్టెండబుల్ టు ది మెడికల్ కాలేజ్, ముందు 100 బెడ్ హాస్పిటల్ తెచ్చుకున్నప్పుడు మేము 100 బెడ్ హాస్పిటల్ తీసుకొచ్చాం.
ఈ 100 బెడ్ హాస్పిటల్లో కూడా తీసుకొచ్చినప్పుడు మళ్ళీ ఫండ్స్ రిలీజ్ అవుతాయో రిలీజ్ అవ్వో, ఓన్లీ శాంక్షన్ వరకు సరిపోతాం అలా కాదు, దీనికి 100% మనీ శాంక్షన్ చేయాలి. అలా చేయాలంటే ఏంటి అని అన్నప్పుడు కృష్ణబాబు గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసినప్పుడు కృష్ణబాబు గారు మాకు సలహా ఇచ్చారు. సార్ నాబార్డ్ నిధులు వస్తున్నాయి, నాబార్డ్ నిధులతో మీరు లింకప్ చేసుకోండి అన్నప్పుడు మళ్ళీ ఈ ప్రపోజల్ తీసుకెళ్ళి జగన్ గారు తీసుకెళ్ళి, సార్ అన్న మాకు నాబార్డ్ నిధులు ఇవ్వండి 100 బెడ్ హాస్పిటల్కి, మేము తొందరగా ఫినిష్ చేసుకుంటాం, సో దట్ మీరు అనౌన్స్ చేసే టైంకి మాకు 100 బెడ్ హాస్పిటల్ కావాలి. ఓకే, నీకు నాబార్డ్ నిధులు ఇస్తాను. నీకు మిడిల్ కాలేజ్ అంటున్నావు కదా, మిడిల్ కాలేజ్లో నీకున్న స్థలంలో మిడిల్ కాలేజ్ సరిపోతే ఎట్లా కానీ వెంటనే మళ్ళీ మిడిల్ కాలేజ్ కోసం ఈ 100 బెడ్ హాస్పిటల్ కోసం 5 ఎకరాల స్థలం కావాలి. 5 ఎకరాల స్థలం అంటే ఇప్పుడు పెరిగిన రియల్ ఎస్టేట్ ధరలతోటి ఎవరు కూడా, గవర్నమెంట్ కూడా 5 ఎకరాలు కొనాలంటే ఎకరం 2 కోట్లు 3 కోట్లు ఉంటుంది. అటువంటిది మార్కెట్ రేట్తో కాకుండా గవర్నమెంట్ రేట్ తోటి కేవలం 55 లక్షల రూపాయలతోటి, ఎకరం 55 లక్షల రూపాయలతోటి 5 ఎకరాలు అంటే 2.5 crores తోటి 5 ఎకరాల భూమిని ఇవ్వటానికి రైతులు ముందుకు వచ్చారు. ఆ రైతులు ఎవరు? మళ్ళీ తెలుగుదేశం పార్టీ వారే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎవరు లేరు. ఆ రైతులందరూ కూడా ఆ నందిగామ పట్టణంలో ప్రముఖులు, మంచి పేరున్న వాళ్ళు. మళ్ళీ ఆషామాషి రైతులు కాదు వాళ్ళంతా, చాలా మంచి పేరు ఉన్నవాళ్ళు, కొంచెం చారిటీ దృక్పథం ఉన్నవాళ్ళు. అవును, మన నందిగామ డెవలప్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో నందిగామ హైవేకి అనుగుణంగా పక్కనే హైవేకి పక్కన ఒక 5 ఎకరాల స్థలాన్ని వాళ్ళు కేటాయిస్తే దాన్ని మేము తీసుకొని దాన్ని శంకుస్థాపన చేసి అంతా జరిగింది. తద్వారా తర్వాత ఏమైంది, గవర్నమెంట్ మారిన తర్వాత ఈ 100 పడకల ఆసుపత్రిని అక్కడ పెట్టకూడదు, 5 ఎకరాల్లో పెట్టకూడదు, ఈ 100 పడకల ఆసుపత్రి ఎక్కడైతే హాస్పిటల్ ఉందో అక్కడే పెడదామని చెప్పి మళ్ళీ ప్రజెంట్ ఎమ్మెల్యే గారు మా మీద పంతంతో, మా మీద కోపంతో ఈ అక్కడ పెడితే వీళ్ళకి ఎక్కడ చెడ్డ పేరు వస్తుంది, ఇక్కడికి మంచి పేరు వస్తుంది అని చెప్పి తీసుకొచ్చి ఈ ప్లేస్లో పెట్టాడు. తద్వారా ఏమైంది, నందిగామకి భవిష్యత్తులో మిడిల్ కాలేజ్ వచ్చే అవకాశం పోతుంది. నందిగామ టౌను చాలా చిన్న టౌను, ఎక్స్టెండబుల్ ఉన్న టౌన్ని తీసుకొచ్చి మళ్ళీ అదే ట్రాఫిక్ ఏరియాలో పెడుతున్నారు. మళ్ళీ అదే 5 ఎకరాల్లో పెట్టి హాస్పిటల్ తీసుకొచ్చి 2.5 ఎకరాల్లోనే పెడుతున్నారు. ఇవంతా కూడా మీరు ఇందాక అడిగారు ఆ క్వశ్చన్, రాజకీయాల్లోకి ఎందుకు వచ్చామా ఇప్పుడు అలా అనిపించలేదు. కానీ రాజకీయాల్లో ఇంత మీన్గా ఆలోచిస్తారా, చాలా వైడర్గా బోర్డర్గా ఆలోచించాలి కదా, బ్రాడ్ ప్రాస్పెక్టివ్లో ఆలోచించాలి కదా. అంటే అవతల చేసిన మంచిని మనం కంటిన్యూ చేయకూడదు, చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది, నాకు పేరు రాదు, నాకంటూ ఒక సార్ పొలిటికల్గా ఒక కాన్స్టిట్యున్సీలో ఎమ్మెల్యే అంతకుముందు గెలిచిన ఓడిన 2 పార్టీలు అన్న తర్వాత కామన్గా ఎక్కడైనా ఉండే ఈ వైరుధ్యాలు అనేవి ఎప్పుడు ఉంటాయి. చాలా తప్పు అండి. అది అభివృద్ధి విషయంలో చాలా తప్పు అంటాను. అభివృద్ధి విషయంలో మాత్రం అల్టిమేట్గా ప్రజల శ్రేయస్సు కోసమే చేయాలి, అది తప్పు అంటాను. ఓకే, మనం లార్జ్ పర్స్పెక్టివ్లో చూడాలి. రైట్ సార్. నందిగామ మనం ఓన్ చేసుకున్నప్పుడు నందిగామ ఏది ఇంపార్టెంట్, నందిగామ ఏం చేస్తే డెవలప్ అవుతుందని చూడాలి తప్ప అదే వాళ్ళు పెట్టిన ప్లేస్లో మనం పెట్టకూడదు, మనం పెట్టిన ప్లేస్లో వాళ్ళు పెట్టకూడదు. అంతానికి వెళ్ళాల్సిన పని ఏం లేదు, అవసరం లేదు. ఒక 100 బెడ్ హాస్పిటల్ ఒకటి. 2, ఈ చుట్టుపక్కల ఎక్కడ కూడా ఎన్టీఆర్ జిల్లాలో ఎక్కడ కూడా కేంద్రీయ విద్యాలయం లేదు, కేంద్రీయ స్కూల్ లేదు, సెంట్రల్ స్కూల్ లేదు. మేము సెంట్రల్ స్కూల్ తీసుకొచ్చాం, ల్యాండ్ ఎక్వైరీ చేస్తాం, ప్రపోజల్ పంపించాం, టెంపరీ క్లాసులు బిగిన్ చేయించాం. 2 ఎక్కడా లేదు సెంట్రల్ స్కూల్, కేంద్రీయ విద్యాలయం కేంద్రీయ స్కూల్ ఎక్కడ లేదు. ఓకే. 3 నందిగామ చిరకాల వాంఛ రెవెన్యూ డివిజన్, ఆ రెవెన్యూ డివిజన్ మేము తీసుకొచ్చుకున్నాం ఆర్డీఓ హౌస్. 4వది ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేసుకున్నాం. 5వది మేము నందిగామ ఒకప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందు నందిగామ, ఇప్పుడు నందిగామ చూడండి, ఆ రోడ్స్ అన్ని వైండింగ్ చేసాం, టౌన్ డెవలప్మెంట్ చేశారు సార్. మొత్తం టౌన్ చేయించాం, మొత్తం డ్రైనేజ్ చేయించాం. ఓకే. ఇలా చెప్పుకుంటూ పోతే 10 పనులు నందిగామకి. మిగిలిన ఎమ్మెల్యేలుగా కాకుండా, మిగిలిన ఎమ్మెల్యేలు అంటే ఏంటి, పెన్షన్ ఇవ్వడము, లైట్ పోతే లైట్ వెలిపించడము, సిమెంట్ రోడ్ వేయడము, ఇది కాదు డెవలప్మెంట్. మన హయాంలో మన పలుకుబడితోటి, మన కష్టంతో, మన ముందు చూపుతోటి మనకు ఒక ఫుట్ ప్రింట్ ఉన్నది ఉండాలి. ఇది ఎవరు చేశారా అంటే పలానా టైంలో చేశారా అనుకోవాలి. అందుకనే
అటువంటి ఇంప్రెషన్ కావాలని చెప్పి ఉద్దేశంతో నేను చేశాను. ఇప్పుడు లిక్కర్ మాఫియాకి సంబంధించి అలాగే ఇసుక మాఫియాకి సంబంధించి మీరు చాలా చోట్ల విమర్శిస్తున్నారు ప్రస్తుతం ఎమ్మెల్యేని. నడుస్తుందా అంత తీవ్రంగా? మీ హయాంలో మీరు చేయలేదా? మా హయాంలో లిక్కర్ కానీ శాండ్ కానీ, సో లిక్కరు శాండ్ రెండు చూడు. శాండ్ మాకు ఎందుకంటే నందిగామ ఏరియాలో ఎక్కువ శాండ్ రీచెస్ ఎక్కువ. మా హయాంలో శాండ్ చేస్తే స్టేట్కి అంత రెవెన్యూ ఎక్కడి నుంచి వస్తుంది? శాండ్ ద్వారా ఎప్పుడైనా స్టేట్కి రెవెన్యూ వచ్చిందా? అనధికారికమైన క్వారీలు నిర్వహించడం అట్లాంటివి ఏం జరగలేదా? అదే లేదు, అసలు లేదు. మా హయాంలో శాండ్ అనేది పూర్తిగా స్టేట్ చేసింది. రెండు, మేము సెబీ పెట్టాం, ఎన్ఫోర్స్మెంట్ టీములు పెట్టాం. తర్వాత మా హయాంలో ఎప్పుడూ కూడా ఒక్క లారీ కూడా హైదరాబాద్ అని వెళ్ళలేదు ఎప్పుడు. కానీ దాని కాంట్రాస్ట్గా ఇప్పుడు చూస్తే శాండ్ మీద స్టేట్ కంట్రోల్ లేదు. ఏ ఎమ్మెల్యే ఇచ్చేశారు. ఇప్పుడు ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా ఎంపీతో సహకారంతో ఇద్దరు కూడా విచ్చలవిడిగా శాండ్ని హైదరాబాద్కో ఖమ్మంకో అమ్ముకుంటున్నారు. రోజు డబ్బులు చూస్తున్నారు. అంటే మీకు బోర్డర్ దగ్గరగా ఉండటం వల్ల ఎగ్జాక్ట్లీ రోజు డబ్బులు చూస్తున్నారు. ఎక్కడ లేని అవినీతి చేస్తున్నారు, అలాగే లిక్కర్ అయితే ఇంక మీకు చెప్పవసరం లేదు. లిక్కర్లో మేము ఉన్నప్పుడు ఎప్పుడు కూడా తెలంగాణ లిక్కర్ వచ్చేది కాదు. ఇప్పుడు లిక్కర్ ఎలా వచ్చిందంటే నెంబర్ ఆఫ్ షాప్స్ పెరిగిపోయినాయి, బెల్ట్ షాప్స్ పెరిగిపోయినాయి, పర్మిట్ రూమ్స్ పెరిగిపోయినాయి, విచ్చలవిడిగా లిక్కర్ దొరుకుతుంది. సో ఒక్కొక్క బెల్ట్ షాప్కి ఒక్కొక్క ఊరిలో ఆ ఊరి జనాలు వేలం వేసుకొని ఈ బెల్ట్ షాప్ నేను నిర్వహిస్తున్నప్పుడు ఆ ఊర్లో మధ్యలో వాళ్ళనే ఆ తెలుగుదేశం నాయకులు వేలం వేసుకుంటున్నారు. ఈ బెల్ట్ షాప్ కావాలంటే నాకు నెలకి 50,000 పలానా ఎమ్మెల్యేకి ఇస్తాను, నాకు ఈ బెల్ట్ షాప్ 30,000 ఇస్తావా, 40,000 ఇస్తావా, 50,000 ఇస్తావా, ఓకే 50,000 పలానా వాళ్ళు ఇస్తారు, ఈ బెల్ట్ షాప్ పలానా సుబ్బారావుకి ఇస్తున్నాను అని ఎమ్మెల్యే చెప్తున్నారు. బెల్ట్ షాపుల మీద అలాగే వైన్ షాపుల మీద విపరీతమైన ఆదాయం తీసుకొస్తున్నారు. ఇవన్నీ నేను చెప్పడం కాదు, ప్రజలు చెప్తున్నారు, జనాలు చూస్తున్నారు. రైట్ సార్. ఇదే ఇప్పుడు ప్రజెంట్ ఎమ్మెల్యే, అప్పుడు మాజీ ఎమ్మెల్యే, మా ఇద్దరు బ్రదర్స్ని కూడా మా క్యారెక్టర్ అసాసినేషన్ చేసి ఎంత బాగా అసాసినేట్ చేశారంటే ఆవిడకి 2 అడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి మహిళ, మేము ఇటు వచ్చి ఇద్దరం మగలం అయిపోయాం. ఎప్పుడన్నా ఆవిడ ఇప్పుడు అటాక్ చేసినా సరే మహిళ అయిపోవడం వల్ల మేము మాట్లాడలేకపోయాం. ఎందుకంటే మేము ఏం మాట్లాడినా అరే మహిళ మీద చూసా వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో అన్నది ఒకటి. రెండవది ఆవిడ దళిత అయిపోవటం. ఏది చేసినా అదిగో కులంతో తిడుతున్నారో లేదా కులంతో చేస్తున్నారని చెప్పి. సో ఈ రెండిట్ల వల్ల ఆవిడ అబద్ధాన్ని చెప్పి 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 ఎంత బాగా చెప్పిందంటే జనాల్లో ఆవిడ నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. అబద్ధాన్ని ఎలా నిజమని నమ్మించిందో చెప్పాలంటే ఆవిడ చంద్రబాబు నాయుడు కన్నా మించిపోయింది. అలా మమ్మల్ని ఇద్దరినీ కూడా మా క్యారెక్టర్ అసాసినేట్ చేసింది. క్యారెక్టర్ అసాసినేట్ చేయడమే కాకుండా మేము అత్యంత అవినీతి పరులు, అసలు మేము దోసుకోవడమే తప్ప అసలు ఏమీ లేదు అని మమ్మల్ని క్యారెక్టర్ని అసాసినేట్ చేసింది. కానీ ఇప్పుడు ఓడిపోయిన తర్వాత మాకు దగ్గరగా ఉండేవాళ్ళు లేదా తెలుగుదేశం పార్టీ నాయకులు లేకపోతే తెలుగుదేశం పార్టీ వాళ్ళే ఇప్పుడు ఆవిడ గురించి చూసి అందరూ బిత్తరపోతున్నారు. ఎంత అవినీతి చేస్తున్నారు, సరే ఆవిడ ఎంత అవినీతి చేస్తున్నారా ఏంటనేది ఆవిడ ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. ఎందుకంటే ప్రజలు ఓటేశారు, వాళ్ళకి అవినీతి చేయమని ఓటేశారో డెవలప్మెంట్ చేయమన్నా ఓటేశారో దేనికి ఓటైతే ఓటేశారుగా, లెట్ దెమ్ ఎంజాయ్. ఇప్పుడు నందిగామ నియోజకవర్గం 1983 నుంచి తీసుకుంటే 11 సార్లు ఎన్నికలు జరిగాయి. 9 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది. అవునండి. ఒక్కసారి కాంగ్రెస్ గెలిచింది, ఒక్కసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ గెలిచింది. మీకు అనుకోని అవకాశం 2019లో నందిగామ ప్రజానీకం ఇచ్చారు. మీరు గెలిచిందేమో 10,000 ఓట్ల మెజారిటీతో, మొన్న మీరు ఓడిపోయిందేమో 27,000 మెజారిటీతో.
సో నందిగామ అనేది తెలుగుదేశం పార్టీకి మళ్ళీ వాళ్ళ గెలుపుకు కారణం అవటానికి కారణం అమరావతి రాజధానిగా మీ నియోజకవర్గానికి ఆనుకొని ఉండటం వల్ల, మీ పార్టీ స్టాండ్ 3 రాజధానులు అనటం వల్ల మీరు నష్టపోయారు అనుకుంటున్నారా? మేము ఓడిపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఇది నందిగామ లేకపోతే మీ పార్టీ? నందిగామ. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఏదైతే స్టేట్మెంట్ ఉందో, నందిగామ తెలుగుదేశం పార్టీ కంచుకోట అంటానికి మీరు అన్నట్టు కంచుకోట కాదు. ఎప్పుడు నందిగామలో తెలుగుదేశం పార్టీ గెలిచిన 1983 నుంచి ఇప్పటిదాకా ఎప్పుడు గెలిచిన నందిగామలో ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ 5,000 ఓట్ల మెజార్టీ కన్నా ఎప్పుడు గెలవదు. 5,000. మీరు అన్నట్టు కంచుకోట అనుకుంటే కనుక నందిగామ తెలుగుదేశం పార్టీ కంచుకోట అనుకుంటే 30,000, 40,000, 50,000 మెజార్టీతో గెలవాలి. సో కేవలం 5,000 ఓట్లతోనే మేము ఎప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా. ఎందుకు ఓడిపోతుందంటే 83 నుంచి మేము వచ్చే వరకు 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎంతమంది పోటీ చేసినా వాళ్ళు చాలా సీజన్ పొలిటీషియన్స్కి వచ్చారు. రావటం, ఎలక్షన్స్ ముందు 1 మంత్ ఉండటం, ఎలక్షన్ చేయడం, ఓడిపోవటం, తర్వాత వెళ్ళిపోవటం. సో క్యాడర్ను పట్టించుకునే ఎవరు లేరు. 2, ఎప్పుడు ఎవరు పోటీ చేసినా ఎలక్షన్ మేనేజ్మెంట్ ఎప్పుడూ చేయలేదు. ఆ డైనమిక్స్ ఎప్పుడు చూడలేదు. అంటే మీరు ఓడిపోవటానికి కారణాలు చాలా ఉన్నాయన్నారు. చెప్తాను, అది కూడా చెప్తాను. మీరు ఎందుకు మీకు ఈ క్వశ్చన్ ఎందుకు ఆన్సర్ చేస్తానంటే, ఫస్ట్ ఆ స్టేట్మెంట్ తప్పు. నందిగామ తెలుగుదేశం పార్టీ కంచుకోవడం తప్పు. ఎలక్షన్ మేనేజ్ చేసుకోకపోవటం వల్ల వచ్చింది. ఎక్కువ సార్లు గెలిచింది కాబట్టి ఆ మాట వస్తుంది. ఎందుకు గెలవలేకపోయాం కూడా చెప్తాను. అదే చెప్తాను, ఎందుకు గెలవలేకపోయారని చెప్తాను. సో అది కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే వైఎస్ఆర్సీపీ నాయకుల వల్ల, తప్పిదాల వల్ల తప్ప తెలుగుదేశం పార్టీ స్ట్రెంత్ ఏం కాదు. కాకపోతే మీరు అన్నట్టు తెలుగుదేశం పార్టీకి ఒక కమ్యూనిటీ, బలమైన కమ్యూనిటీ, క్యాండిడేట్తో పని లేకుండా పార్టీకి ఓటేసే వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు డాక్టర్ గారు మంచివాళ్ళ లేకపోతే ఆ క్యాండిడేట్ మంచివాళ్ళ అంటే 100కి 90% డాక్టర్ గారే మంచివాళ్ళు అంటారు. కానీ ఓటేసేటప్పటికి ఆ పార్టీ కాదు ఈ పార్టీ అంటారు. సో పార్టీ బేసే తప్ప క్యాండిడేట్ బేస్డ్ కాదు ఓటు. రెండోది, మేము ఓడిపోవటానికి కారణం, మేము అమరావతిలో ఉన్నాం, అమరావతి దగ్గరలో ఉన్నాం, సిఆర్డీఏలో ఉన్నాం. పార్టీ స్టాండ్ వచ్చి 3 రాజధానులు. కాకపోతే 3 రాజధానులు, అమరావతి కూడా ఒక రాజధాని. ఈ మెసేజ్ మేము తీసుకెళ్ళలేకపోయాం. ఇప్పుడు 3 రాజధానులు అన్నాం కాబట్టి అమరావతి రాజధాని, అమరావతితో పాటు విశాఖపట్నం రాజధాని, అమరావతితో పాటు కర్నూలు న్యాయ రాజధాని అని మేము చెప్పలేకపోయాం. దానివల్ల అది కూడా ఓడిపోవడానికి కొంత ఫ్యాక్ట్ కారణమైంది. ఎమ్మెల్సీగా మీరు రోజు శాసనమండలికి వెళ్తున్నారు. శాసనసభ ఇప్పుడు శాసనమండలి అయిపోయిందా? ఎందుకు మీ వాయిస్ శాసనసభలో లేదు, ఓన్లీ శాసనమండలిలో ఉంది? శాసనసభలో వాయిస్ లేకపోవడానికి కారణం కూడా తెలుగుదేశం పార్టీ. ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారు, మీకు 11 సీట్లు వచ్చినాయి, మీకు ప్రతిపక్ష హోదా ఇవ్వం అని చెప్తున్నారు. అసలు పలానా పార్టీకి ఇన్ని సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని ఎక్కడైనా రూల్ ఉందా? ఎక్కడైనా రూల్ ఉండి చూపించమనండి. ఆ రూల్ ఉంటే ఈ పార్టీ, తెలుగుదేశం పార్టీ వల్ల ఆ రూల్ పెట్టుకుని తిరుగుతూ ఉండేవారు. ఇదిగో 10% ఓట్లు వస్తేనో లేకపోతే 10% సీట్లు వస్తేనే ప్రతిపక్ష హోదా పార్టీ అని చెప్పి ఆ రూల్ తిప్పుతూ ఉండేవారు. ఇంతవరకు ఆ రూల్ చూపించట్లేదు, ఆ రూల్ లేదనే కదా. దానికి ఒక ఉదాహరణ చెప్తాను. ఆప్ గెలిచినప్పుడు ఢిల్లీలో 70 సీట్లు, మొత్తం ఢిల్లీ అసెంబ్లీ, అందులో కేవలం 3 సీట్లే బీజేపీ గెలిచింది. అప్పుడు అరవింద్ కేజ్రీవాల్ గారు 3 సీట్లు ఉన్న ప్రతిపక్ష పార్టీకి, 3 సీట్లు ఉన్న బీజేపీకి ప్రతిపక్ష హోదా ఇచ్చారు. ఎందుకు? ఆ వాయిస్ వినాలని, ఆ పాలసీ మేకింగ్లో కావచ్చు, ఆ డిబేట్లో కావచ్చు, వీ షుడ్ లిసన్ ద అదర్ సైడ్ ఆఫ్ ద స్టోరీ వినాలని. మనం ఏమి తప్పులు చేస్తున్నామో, మనం చేసేది కరెక్టా కాదో, లేకపోతే మనం బెటర్గా పాలసీ మేకింగ్ చేయవచ్చా, బెటర్గా లెజిస్లేషన్ తయారు చేయవచ్చా అని చెప్పడానికి ఒక ప్రతిపక్షం లేకపోతే ఎలా, డెమోక్రసీ ఎలా వర్కౌట్ అవుతుంది? సక్సెస్ ఆఫ్ డెమోక్రసీ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? అపోజిషన్ పార్టీ మీద డిపెండ్ అయి ఉంటుంది. అటువంటిది మీరు ఇక్కడ తీసుకొచ్చి
జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ప్రతిపక్ష హోదా ఇస్తే ఈక్వల్గా మైక్ ఇవ్వాలి. సో మనం చెప్పే ప్రతి దాంట్లో కూడా ఆయన వెర్షన్ చెప్తాడు. ఆ వెర్షన్ వినకూడదు, జనాలు ప్రజలు చూడకూడదు అని చెప్పి ప్రతిపక్ష హోదాగా ఇవ్వకుండా ఆయన కేవలం ఎమ్మెల్యేగానే చూస్తాం, 2 నిమిషాలే మైక్ ఇస్తా అన్నప్పుడు మా ఉద్దేశం కరెక్టే. కానీ మిమ్మల్ని అటువంటప్పుడు 11 మందిని గెలిపించారు. ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకోవటానికైనా మీరు అసెంబ్లీకి వెళ్ళి మీకు ఎంత ఛాన్స్ ఇస్తే అంత, మీకు ఎంత టైం ఇస్తే అంత, అది వాడుకోవచ్చు కదా. ఇప్పుడు అసెంబ్లీలో ఎంత ప్రొడక్టివ్ డిబేట్స్ నడుస్తున్నాయో మనం చూస్తున్నాం. రీసెంట్గా బాలకృష్ణ గారి డైలాగులు కావచ్చు, లేకపోతే అంత ఎంత బాగా డెలివరీ చేస్తామో మనం చూస్తున్నాం. వాళ్ళ మధ్యలో ఇంత థాట్ ప్రాసెసింగ్ ఉండి ఒక సమాజం మీద, ఒక సొసైటీ మీద ఒక బెస్ట్ పాలసీ మేకింగ్ ఇప్పటిదాకా చేసిన వాళ్ళు అటువంటి సభలో వెళ్ళి 1 నిమిషం కోసం, 2 నిమిషాల కోసం మనం వెళ్ళవసరం లేదు. అందుకనే మేము ఏది అడగాలనుకున్నా మా క్వశ్చన్స్ మేము క్వశ్చన్ రూపంలోనే పోస్ట్ చేస్తాం అసెంబ్లీలో. సో దానికి ఒక అడ్వాంటేజ్ ఉంది. చేయటం వల్ల వాళ్ళు రిటర్న్గా ఆన్సర్స్ ఇస్తున్నారు. ఇప్పుడు దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న రాష్ట్ర ఎలా పోస్ట్ చేస్తున్నారు అది కొంచెం వివరంగా చెప్పండి. అది మీరు మీరు జనం వైపు నుంచి అడగాల్సిన ప్రశ్నలు ఎగ్జాక్ట్లీ అసెంబ్లీలో పెడుతున్నారు. ఎగ్జాక్ట్లీ అసెంబ్లీలో పెడుతున్నాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ అప్పుల గురించి మేము 14 లక్షలు అప్పులు చేసామని, 12 లక్షలు చేసాము, 10 లక్షలు చేసామని చెప్పి, మేము ఆర్థిక విధ్వంసం చేసామని చెప్పి, లేకపోతే అసలు ఫైనాన్షియల్ డిసిప్లిన్ లేదు మాకు అని చెప్పి మా మీద విపరీతమైన ట్రోల్ చేశారు. ట్రోల్ చేయడం కాదు, విమర్శలు చేశారు. చంద్రబాబు నాయుడు దగ్గర నుంచి, పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి, లోకేష్ దగ్గర నుంచి, పురంధేశ్వర్ దగ్గర నుంచి, ఆఖరికి గవర్నర్ స్పీచ్లో కూడా అదే చెప్పించారు. సుమారు 10 లక్షల పైనే అప్పులు చేశారు అని. మొన్న అసెంబ్లీలో క్వశ్చన్లో జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులు కేవలం 3,73,000 కోట్ల రూపాయలు అప్పులు అని చెప్పి ఆన్సర్ ఇచ్చారు కదా. మరి ఈ 10 లక్షలు ఏమైపోయినాయి? వీళ్ళు చెప్తున్న 14 లక్షలు ఏమైపోయినాయి? ఇప్పుడు కూడా దిస్ వ్యాలిడ్ డాక్యుమెంట్ కదా. అసెంబ్లీ సాక్షిగా ఆర్థిక మంత్రి ఇచ్చిన స్టేట్మెంట్ అదే సార్, వ్యాలిడ్ స్టేట్మెంట్. 11 మంది ఎమ్మెల్యేలు అసెంబ్లీకి వెళ్తే వాళ్ళు ఏదైనా అవమానం చేస్తారని ఏమన్నా అనుమానం ఏమైనా ఉందా? అవమానం చేయడం కన్నా అవమానం చేస్తారు. గతంలో వాళ్ళ పార్టీకి ఎదురయ్యాయని వాళ్ళు చెప్తున్న అవమానాలు ఏవైతే ఉన్నాయో అదే అవమానాలు ఇటువైపు కూడా జరుగుతాయని ఏం చేస్తారు? అలాంటి ఆందోళన ఏమైనా ఉందా? మాకు అటువంటి ఆందోళన లేదు. ఇప్పుడు అలా అనుకుంటున్నారు, మేము వెళ్ళలేదు అనుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 2.5 years అసెంబ్లీకి వెళ్ళారా? ఎమ్మెల్యేలు వెళ్ళారుగా. ఎమ్మెల్యేలు వెళ్ళారు. ఇప్పుడు కూడా మేమే ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు వెళ్ళొచ్చు కదా. మేమేం ఆపట్లేదే. మేము ఎవరికి పార్టీ ఆదేశించి ఎమ్మెల్యే వెళ్ళొద్దు అని మేము అనట్లేదే. వాళ్ళ నాయకుడు మీద భక్తితోనో శ్రద్ధతోనో మాకు అవసరం లేదు, మా వాయిస్ సరిగ్గా వినపడదు, వాళ్ళు మాకు అవకాశం ఇవ్వరు అని చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు అది కూడా అన్నారు కదా, ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా పర్లేదు, టైం ఇవ్వండి అని అడిగారు. మీరు టైం ఇవ్వండి అని అడిగారు జగన్మోహన్ రెడ్డి గారు. మీరు అదే చెప్పండి, మేము కన్స్ట్రక్టివ్గా టైం ఇస్తాం, మీ వాయిస్ వినిపించిందని చెప్పమనండి, తప్పకుండా వెళ్తాం అని మీరు ఆ రేజని చెప్తున్నారు సార్. మీరు వెళ్ళి ఒకవేళ నిజంగా అక్కడ అవమానాలు జరిగినా లేదంటే మీకు టైం ఇవ్వకపోయినా అది జనం చూస్తారు కదా. యాక్చువల్గా వెళ్ళకపోతే ఎక్కువ నష్టం కదా మీకు. ఎగ్జాక్ట్లీ, వెళ్ళకపోవడం వల్ల ఎక్కువ నష్టం. ఏ విధంగా నష్టం అంటే వాళ్ళు ఎంత దుర్మార్గులో తెలియజేసే కార్యక్రమం అసెంబ్లీకి వెళ్తే యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో, వాళ్ళు ఎలా మాట్లాడతారని. సో మేము యాక్చువల్గా అది తీసుకోలేకపోతాం, అంతే తప్ప. ఎందుకు 151 నుంచి 11కు వచ్చిందని ఎక్కడికైనా వస్తుంది సార్. ఇప్పుడు 22 సీట్లు ఉన్న తెలుగుదేశం పార్టీ 151 సీట్కి వెళ్ళలేదా? అందులో ఏముంటుంది? అది స్పిరిట్ మీకు ఎందుకు లేదు? ఏం కాదు సార్, అది ఇప్పుడు మేము వెళ్ళకపోవడం అనేది ఏం లేదు. ఓన్లీ థింగ్ ప్రతిపక్ష హోదా అది కోర్టులో ఉంది, హైకోర్టుకి వేసాం, నిన్న కూడా మళ్ళీ హైకోర్టులో వేసాం, నోటీసులు సర్వ్ చేశారు. ఏ బేసిస్ మీద మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వట్లేదు అని అడిగాము. 2,
మాకు 40% ఓట్ బ్యాంక్ ఉంది, 40% ఓట్లు వేశారు మాకు. ఈ రాష్ట్రంలో 4 పార్టీలు, తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన, ఈ 3 పార్టీలు రాష్ట్ర ప్రభుత్వంలో భాగస్వాములు. ఇంకొకే ఒక్క పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఏదైనా అపోజిషన్ ఉందంటే ఒకటే పార్టీ, అపోజిషన్ పార్టీ. ఇలా 3 భాగస్వామ్యంతోనే కూటమి ప్రభుత్వమే 3. ఈ 3 కూటమైనప్పుడు ఉండే ఏకైక పార్టీ ప్రతిపక్ష పార్టీ అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కదా. దాన్ని మీరు కన్సిడర్ చేయకుండా 40% ఓట్ బ్యాంక్ వచ్చిన పార్టీని మీరు కన్సిడర్ చేయకుండా మీరు మీ కాకి లెక్కలతోటో లేకపోతే మీకున్న టెర్మినాలజీతోటో మీకున్న నాలెడ్జ్తోటో 10% సీట్స్ వస్తేనే ప్రతిపక్ష పార్టీ అని చెప్పి మీరు అడ్డు చెప్తుంటే ఎట్లా న్యాయం జరుగుతుందో చెప్పండి రమాకాంత్ గారు. ఇప్పుడు డిస్క్వాలిఫై చేస్తామని కూడా వాళ్ళ వైపు నుంచి వస్తుంది ఆ మాట కూడా. మీకేం ఆందోళన లేదా? చేయమనండి, అలా దమ్ముంటే చేయమనండి, ఎలక్షన్కి వెళ్తారా మళ్ళీ? చేయమనండి. చేసిన తర్వాత అసలు డిస్క్వాలిఫై అనే పదం వస్తే అప్పుడు రాజకీయం ఎలా ఉంటుందో చూస్తాం. ఒక చోట ఒకళ్ళని డిస్క్వాలిఫై చేస్తారా, 11 మందిని చేస్తారా, లేకపోతే 11తో పాటు 4 ఎంపీలు చేస్తారా, లేకపోతే 15 ఎలక్షన్లు జరుగుతాయా, 14 ఎలక్షన్లు జరుగుతాయా, లేకపోతే టీడీపీలో కొంతమంది ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పోటీ చేస్తారా, జనసేనలో ఎమ్మెల్యేలు బయటకు వచ్చి పోటీ చేస్తారా, బీజేపీ ఎమ్మెల్యే ఎవరైనా బయటకు వచ్చి పోటీ చేస్తారా? చేయమనండి. ఎంతమంది బయటకు వస్తారో చూద్దాం. ఒకరితో ఆగదు, 11 మంది పోటీ చేస్తారా, ఒకరు చేస్తే 11 మంది చేస్తారు. 11తో పాటు 4 పార్లమెంట్లు జరుగుతాయి. 4 పార్లమెంట్లతో పాటు 11తో పాటు ఎవరన్నా తెలుగుదేశం పార్టీ పాలన మీద, నాయకత్వం మీద వ్యతిరేకత ఉన్న వాళ్ళు వచ్చి పోటీ చేస్తారు. టీడీపీలో కానీ, జనసేనలో కానీ, బీజేపీలో కానీ ఏదైతే కూటమి పాలన నచ్చుకొచ్చిన వాళ్ళు పోటీ చేస్తారు. అందునే చెప్తున్నా, ఒకసారి చేయమనండి. ఒక్కరిని చేస్తే అది మాకు ఇంకా అడ్వాంటేజ్. ఒక్కరిని చేయమంటే మాకు ఇంకా అడ్వాంటేజ్. అప్పుడు ఏదైతే 10% సీట్లు అంటున్నారో, 17 సీట్లు అంటున్నారో, ఆ సీట్లు మాకు ఈజీగా వస్తాయి. చేయమనండి. ఛాలెంజ్ చేస్తున్నారా? ఛాలెంజ్ లాంటిదేనండి ఇది. వాళ్ళకి దమ్ముండే చేయమని చెప్తున్నానండి. డిజిటల్ బుక్ అంటున్నారు, రెడ్ బుక్ లాంటిది అనేది కూడా. ఇది రెడ్ బుక్ విరుద్ధం అండి. రెడ్ బుక్ విరుద్ధం. రెడ్ బుక్ ఏం చేశారు? రెడ్ బుక్ అనేది పొలిటికల్ వెండేటా కింద వాడారు. లోకేష్ గారు ప్రతి కాన్స్టిట్యున్సీ తిరిగి ప్రతి కాన్స్టిట్యున్సీ కొన్ని పేర్లు తీసుకొచ్చి ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో ఆ యాక్టివ్గా ఉన్న మెంబర్స్ని అనగదొక్కి వాళ్ళని భయపెట్టి వాళ్ళని జైల్లో పెట్టి రకరకాల సెక్షన్లు విధించి ప్రతిపక్షమే లేకుండా చేయాలని కాన్సెప్ట్ అయింది. ఈ డిజిటల్ బుక్ అది కాదు. ఎవరైతే ఈ గవర్నమెంట్లో అన్యాయంగా కేసులు వేసుకున్నారో, ఎవరైతే ఈ గవర్నమెంట్లో అన్యాయంగా బాధలు పడ్డారో వీళ్ళందరినీ కూడా ఒక గ్రీవెన్స్ సెల్ లాంటిదే డిజిటల్ బుక్. ఇట్స్ ఎ గ్రీవెన్స్ సెల్. మేము ఏది పగ తీర్చుకోవడం కోసం లేకపోతే తప్పకుండా డిజిటల్ వర్క్ శిక్షిస్తాం అంటున్నారుగా. చూస్తాం న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా. వాళ్ళు అదే చెప్తున్నారు. ఎంత న్యాయబద్ధంగా ఉందని బుక్ కూడా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా ఉంటుంది తప్పితే మేము ఎప్పుడు చట్టానికి వ్యతిరేకంగానో లేకపోతే చట్టానికి. రెడ్ బుక్ డబుల్ ఉంటుంది, రెడ్ బుక్ మించింది ఉంటుంది. అంటే దాన్ని నెగిటివ్ గా తీసుకుంటారు. నెగిటివ్ గా, పాజిటివ్ గా చెప్తున్నా. నేను పాజిటివ్ గానే చెప్తున్నాను. ఎవరినే కూడా మాటలో ఎవరినే కూడా మర్చిపోయే సమస్య లేదు. వార్నింగ్ లాగా ఉంది, ప్రసక్తి లేదు, హెచ్చరిక లాగా ఉంది. ఖచ్చితంగా ప్రతి ఒక్కరిని గుర్తుపెట్టుకుంటాం. వారిని, వారి సేవల్ని, వారి చూసిన విధానాన్ని తప్పకుండా ప్రతి ఒక్కరిని చూస్తాం. అసలు అందులో 1.5 year అయిపోయింది సార్. మీరు సాఫ్ట్ గా మాట్లాడుతూ వార్నింగ్ చేస్తున్నారు. లేదు, 1.5 year అయిపోయింది. ఇంకా 3 years ఉంది. జనరల్గా లాస్ట్ 1 year ఎలక్షన్ ఇయర్, ఇంకా 2 years ఉంది. 1.5 year గడ్డుకు వచ్చేసాం. పెట్టవలసిన కేసులన్నీ పెట్టారు, ఇంకా పెడతారు. మహా అయితే జైలుకి వెళ్తాం, 14 రోజులు ఉంటాం, ఇంకో 14 రోజులు ఉంటాం, ఇంకో 14 రోజులు ఉంటాం. మ్యాక్సిమం ఒక 60 రోజులు పెడతారు, మ్యాక్సిమం 3 నెలలు పెడతారు, మ్యాక్సిమం 6 నెలలు పెడతారు. జైల్లో ఉంటాం. జైల్లో ఉంటే ఖాళీగా ఉంటామా? ఖాళీ కూర్చుంటామా? ఖాళీ కూర్చోం కదా. ఎవరు అన్యాయం చేశారు, ఎవరు ఎలాగా ఏంటి, వాళ్ళు పరివర్తన మార్పు ఎలా చేయాలి, ఎలా మారాలి, వాళ్ళు
ఎలా మార్చితే మనం బాగుంటుందని అంతా ఆలోచిస్తాం. హింస ద్వారానా అహింస మార్గంలో మాకు అసలు ఎప్పుడు హింస లేదు సార్. మాకు హింస ఉంటే కనుక మా గవర్నమెంట్ చాలా బాగా చూసుకునేది. గవర్నమెంట్ చాలా బాగా చూసుకునేది. మేము ఇప్పుడు కూడా మిమ్మల్ని ఒక క్వశ్చన్ వేస్తున్నాం. ఈరోజు నందిగామ వరకే చూసుకున్నాం. నందిగామలో మేము వేధించేసాం, 24 కేసులు పెట్టేశారు అని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్తూ ఉంటారు. నా మీద 24 కేసులు ఉన్నాయి. ఒక్కసారి ఆవిడ అవుట్ఫిట్, ఆవిడ ఎలక్షన్ నామినేషన్ పేపర్స్ చదివాను. 24 కేసులు నిజంగా మేము పెట్టామా, ఏం పెట్టామరా 24 కేసులు అంటే, 24 కేసులు కూడా 22 కేసులు 21 కేసులు అన్నీ కూడా ఏం కేసులు అంటే ప్రభుత్వ వ్యతిరేక ధర్నాల్లో పాల్గొనే కేసులు, నిరసన కార్యక్రమంలో పాల్గొనే కేసులు, హైవేని దిగ్బంధం చేసిన కేసులు, లేకపోతే పోలీసుల మీద, అది పబ్లిక్ ఆఫీసర్ల మీద చేసిన కేసులు. ఇవి నిజంగా ఇవి మేము పెట్టిన కేసులా? ఒకసారి చెప్పండి. ఇది ఒక పొలిటీషియన్, ఆవిడ బాగా చదువుకున్నారు కదా, చదువుకున్న ఆవిడకి నేను అడుగుతున్నాను, ఇవి మేము పెట్టిన కేసులా? ఎప్పుడన్నా ముందుతోగ అరుణ్ కుమార్, ముందుతోగ జగన్మోహన్ రావు పలానా సౌమ్య గారి మీద కేసు పెట్టాలి అని ఎప్పుడన్నా, ఒక్కసారి కదా, ఎప్పుడన్నా ఎవరికైనా సరే మా కంఠంలో ప్రాణం దొరకు ఎప్పుడైనా చెప్పండి? ఏ ఒక్క ఆఫీసర్ చేస్తున్నాను, ఇది ఏ ఒక్క నాయకుడి చేస్తాను. అయినప్పటికీ కూడా మేము కేసులు పెట్టాం. విగ్రహాలు తీస్తుంటే ఆవిడ విగ్రహాలు తీయడానికి రాకూడదని చెప్పి పోలీసులు ఆవిడ దగ్గర మోహరిస్తుంటే, లేదు నేను వెళ్ళి విగ్రహాలు అడ్డుకుంటే అంటే మరి అడ్డుకోరా? అది కూడా మధ్య రప్పా అనుకుంటా కామెంట్స్ చేశారేంటి అంటే, రెచ్చగొట్టే దూరంలో మీరు కూడా మాట్లాడారు ఆ మధ్య కంచి చర్యలోనూ. ఇప్పుడు రప్ప అనేది సినిమా డైలాగ్ అండి. రప్ప అంటే ఏంటండి చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. రప్ప అంటే ఏంటి అర్థం అంటే? వైలెంట్ వేలో హీరో చెప్తున్న డైలాగ్. రప్ప ఎగ్జాక్ట్ మీనింగ్ రప్ప అనేది చిత్తూరు మాట అండి. చిత్తూరు మాట రప్ప అంటే టక్క అని అర్థం, స్పీడ్గా అని అర్థం. దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారంటే, ఇప్పుడు నా డ్రైవర్ చిత్తూరుడే, వాడు 100 సార్లు అడుగుంటాను, ఒరే రప్ప అంటే ఏంట్రా అని అడిగాను. ఇది సార్ అంటాడు. అలా కాదరా అని చెప్పి ఆడ ఒక 10-15 మంది ఆడ ఫ్రెండ్స్తో మాట్లాడించుంటాడు. మామ రప్ప అంటే ఏంట్రా అని. రప్ప అంటే స్పీడ్గా చెప్పాడు. సరే, ఎనీవేస్ రప్ప అన్న మాట ఎందుకు యూజ్ చేశాను అంటే, నా కార్యకర్తలు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది పబ్లిక్ మీటింగ్ కాదు, నా కార్యకర్తల మీటింగ్. నా కార్యకర్తల మీటింగు ఎవరైతే నా కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారో మోటివేట్ చేయడానికే. ఎగ్జాక్ట్లీ, నా కార్యకర్తలను ఎవరైతే ఇబ్బంది మోటివేట్ అని కాదు, టు గివ్ స్ట్రెంగ్త్, భరోసా, నేనున్నాను రాని, తప్పకుండా మీరు ఎంత ఇబ్బంది పడుతున్నారో నాకు తెలుసు, ఐఎమ్ విత్ యూ అని మరొకసారి చెప్పడం కోసం. దానికి ఏం చేశారు, రప్ప అని నడుగుతామని చెప్పాను. నేను ఎక్కడ రప్ప అని నడుగుతాను అనలేదే. నేను 100 సార్లు చూసుంటాను వీడియోని, రప్ప నరుగుతానా అని, ఇప్పుడు అనలేదే. సో బేసికల్గా అది ఇంటర్నల్ పార్టీ మీటింగ్. ఆ పార్టీ మీటింగ్లో 100 మాట్లాడుకుంటాం. ఆబ్వియస్గా దాన్ని మీడియా వస్తుంది, మీడియా చూసి దాన్ని ఏదో కొంచెం సెన్సేషన్ చేయాలని ఉద్దేశంతో రప్ప అని చెప్పారు తప్ప మాకు కక్ష సాధింపులు అటువంటి ఏం లేదు. కాకపోతే డెఫినెట్గా మమ్మల్ని ఎవరైతే టార్గెట్ చేశారో, మా కార్యకర్తలను ఎవరైతే టార్గెట్ చేశారో, మా నాయకులు ఎవరైతే టార్గెట్ చేశారో, అన్యాయంగా టార్గెట్ చేశారో, వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే, చాలరా బాబు, అయిపోయింది. 1.5 years టార్గెట్ చేశారు, కేసులు పెట్టారు, పోలీస్ స్టేషన్లు తిప్పారు, కోర్టులు తిప్పుతున్నారు. ఈరోజు నేను ప్రతి 4 రోజులకు ఒకసారి కోర్టుకి వెళ్తున్నాను, కోర్టులు తిప్పారు, చాలు. ఇంకెంతకు మించి ఏం చేస్తారు? నేను అదే చెప్తున్నాను కదా. ఇప్పుడు తెగించిన వాడికి ఏముంటుంది సార్, ఫస్ట్లో పోలీస్ కేసు, పోలీస్ కేసు పెట్టారు అని. ఇప్పుడు ఏం లేదా, పోలీస్ కేసు పెట్టారా, మహా అయితే 14 రోజులు పెడతారు, 6 నెలలు పెడతారు, పెట్టినా ఏమైంది? అన్నిటికీ తెగించేసాం. రాజకీయాల్లో ఉన్నప్పుడు ఉండాలి కదా, మనమే ధైర్యం, మనమే పారిపోతే ఎలాగా? అందుకే డిజిటల్ బుక్ ఓపెన్ చేశారు. తప్పకుండా డిజిటల్ బుక్ నందిగాం కూడా ఉంటుంది. డిజిటల్ అమ్మా, అందులో సమస్య లేదు. నందిగాంకి డిజిటల్ బుక్ ఉంటుంది. నందిగాంలో ప్రతి ఒక్కరి పేరు ఆ బోల్డ్ లెటర్స్లో రాపిస్తారు పేర్లు కూడా.
ఉమ్. మామూలు లెటర్స్ కూడా కాదు, బోల్డ్ లెటర్స్. కానీ ఇప్పుడు ఆల్రెడీ మీరు చెప్తున్న 14-15 version పేర్లు లో వచ్చినాయి. మీరు సాఫ్ట్గా చెప్తున్నారు, కానీ అది వార్న్ చేసినట్టే ఉంది. జనానికి వెళ్ళే మెసేజ్ రాంగ్గా వెళ్తుంది కదా. మేము వాళ్ళు చేశారు కాబట్టి మేము ఇంకా బాగా చేస్తాం, ఇంకా ఎక్కువ చేస్తాం. మేము వాళ్ళు చేశారని మేము చేయట్లేదు సార్. ఉమ్, వాళ్ళు ఏదో రెడ్ బుక్ పెట్టారని వాళ్ళని చేయట్లేదు. మా కార్యకర్తలకు ఏం అన్యాయం జరిగినా సరే ఉమ్. మా కార్యకర్తల కోసం మేము ఎంత దూరం అన్నా వెళ్ళటం కోసమే డిజిటల్ బుక్. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్స్ అండి.